హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఏంటమ్మా ఇక్కడ ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం చేస్తున్నానంటే గెస్ చేయండి చూద్దాం. ఏం చేస్తున్నానో మా ఆయనకి నేను యానివర్సరీ గిఫ్ట్ ఏమి ఇచ్చాను అనేది ఈ వీడియో అనమాట. యానివర్సరీ గిఫ్ట్ అదేనండోయ్. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాతో పాటు మీరు కూడా నేనైతే అనుభవించాను. మీరైతే చూడండి, చూసి ఏం చెప్తారో చూద్దాం. అదన్నమాట విషయం. వీడియో అయితే అక్కడ రియల్ వాయిస్ ఇచ్చింటే బాగుండేది, కాకపోతే అక్కడ పక్కన సాంగ్స్ కూడా బాగా ప్లే చేశారు వాళ్ళు. సో దానికైతే వాయిస్ ఇవ్వలేదు. ఏం వేసుకుంటున్నాను ఏమి అనేది ఫైనల్లీ అవుట్ఫుట్ లాస్ట్లో అయితే కనిపిస్తుంది కదా, అప్పుడైతే చూసేయండి. చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి ఇది మాత్రం. అది నాకైతే అనిపించింది. ఒక పక్క ఏడుపు వస్తూ ఉంది, ఇంకో పక్క నిర్మల వచ్చింది నాతో పాటు. నిర్మల ఆ పిల్ల అయితే నేను ఏడుస్తాననేసి నా ఏడుపు కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా మాట్లాడింది. ఆ వాయిస్ అంతా అలాగే ఉంచుంటే బాగుండేదేమో, కాకపోతే నేనైతే ఆ వాయిస్ తీసేసాను. ఎందుకంటే అక్కడ ఫుల్ సాంగ్స్ బాగా సౌండ్ పెట్టి సాంగ్స్ పెట్టున్నారు. వాళ్ళకు కూడా అయితే యూట్యూబ్ ఛానల్ ఉందంటండి. యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఇన్స్టాగ్రామ్లో 80,000 ఫాలోవర్స్ ఉన్నారంట. ఈ అడ్రస్ ఎక్కడ అంటే లీలా మహల్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, బ్యాంకు ఆపోజిట్లోనే అండి. ఎగ్జాక్ట్గా బ్యాంక్ ఆపోజిట్లోనే మిద్ది పైన. వీళ్ళైతే బాగా వేస్తున్నారు, కానీ పెయిన్ అయితే పెయిన్ తట్టుకునేటట్టు ఉంటేనే అక్కడికి వెళ్ళి ఈ సాహసం అయితే చెయ్యాలి. అలాగా ఏడ్చే వాళ్ళు అయితే పోకూడదు. కానీ నేను ఏడవలేదండి, చాలా కంట్రోల్ చేశాను. అది నిర్మలాకి అర్థమైంది బాగా, ఈ పిల్ల ఏడుస్తుంది అనుకునింది, కానీ ఏడవలేదు. నేను ఈ టాటో వేయించుకోవడానికి మ్యాక్సిమం నేను 2.5 hours వెయిట్ చేశానండి. 2.5 గంట సేపు దాకా వెయిట్ చేశాను. వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే వేరే వాళ్ళకి వేస్తున్నామక్క 2 hours పైన పడుతుంది అన్నారు. సరే ఈ లోపల షాపింగ్ చేసుకొచ్చుకుందామనేసి షాపింగ్ కోసం అని వెళ్ళాను. అక్కడ నా ఎక్స్ప్రెషన్ ఏమంటే, అప్పుడు దాకా పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్స్ప్రెషన్ మార్చేస్తాను. ఆ పిల్ల కెమెరా నా వైపు చూపించగానే నేను ఇంకా స్మైలీ ఫేస్ పెట్టేస్తానమాట. ఎందుకంటే నేను వీడియోలో ఏడుస్తా కనపడకూడదు కాబట్టి. అదన్నమాట. అది అక్కడ చూస్తున్నారా, అదో పెయిన్ ఉంది, కానీ ఆ పిల్ల కెమెరా నా పైన ఫోకస్ చేసిందంటే మాత్రం నేను నవ్వుతూ ఉంటాను, లేదంటే మాత్రం ఏడు ఫేసే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా అక్కడ పెయిన్ అలా ఉంటుంది. మరి అక్కడికి అదేదో ఆ హ్యాండ్ పైన ఏదో ఎల్లో కలర్ జెల్ లాగా రాసుకున్నారు కదా, అది రాస్తూ ఉండడం వల్ల కొంచెం పర్లేదు, కానీ మరీ సెన్సిటివ్ అంటే ఇంకా కష్టం అండి. కానీ ఒకటి కావాలి అనుకుంటే ఒకటి ఓర్చుకోవాలి కదా. సో అదన్నమాట విషయం. నేనైతే కొంచెం ఉన్నాను ఓపికగానే. అది చాలా పెయిన్గానే ఉందండి. అదేదో కొంచెం బ్లడ్ అంతా సరసర మరిగినట్టుగా అట్లా రకరకాలుగా ఉంటుంది. నేనైతే కొంచెం భరించానులేండి, భరించాను. చూస్తున్నారా, భిన్నా అయిపోయినట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ రియల్గా అయితే టైం పట్టిందండి. ఒక 1/2 hour పైనే పట్టింది. అందులో నిర్మల మధ్య మధ్యలో వీడియో ఎగరగొట్టేసింది, మళ్ళీ తీసింది, ఎగరగొట్టేసింది, మళ్ళీ తీసింది. చాలాసేపు వెయిట్ చేసి మరీ అన్న దగ్గరే వేయించుకున్నాం. కానీ బాగుందండి. చేతికి గ్లౌజెస్ వాడడం కానీ అంతా నీట్గా బాగా వేశారు. నాకైతే బాగా నచ్చింది. చూద్దాం, ఇంకోసారి చూద్దాం. ఈ నేమ్ పక్కన శివాని రాయించుకోవడం మర్చిపోయి, ఆ పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అనేసి కొంచెం భయపడ్డాను, కాబట్టి శివాని రాయలేదు. ఈసారి ఎప్పుడైనా ఈ ముందర శివాని యాడ్ చేద్దాం, సరేనా? మీరేమంటారు? వేయించుకోమంటారా, లేదు వద్దమ్మా చాలు తల్లి నీకు దండం అంటారా? పిల్ల చుట్టుపక్కల తిరుగుతుంది, ఇటుపక్క క్లారిటీ కనిపిస్తుందని ఇటుపక్క కనిపించలేదంట, మళ్ళీ ఈ పక్కే వచ్చింది. అంతే అండి. ఆ పిల్లకి తెలియదు
పాపం నా కోసం అట్లా చేసింది. అదిగోండి అక్కడ ఏమేస్తున్నారు, కింగ్కి హ్యాట్ అనమాట. కింగ్ హ్యాట్ వేస్తున్నారు ఇప్పుడైతే. ఫైనల్ అవుట్ఫుట్ అయితే మీకు కనిపిస్తుందిలేండి. మధ్యలో నేను చెప్తా ఉంటే మీకేమీ అనిపించదు. మీరు ఎప్పుడైనా వేయించుకున్నారా? ఎవరైనా వేయించుకుంటే కింద కామెంట్ చేయండి. ఎంత పెయిన్గా ఉంటుందో కూడా కింద కామెంట్ చేయండి. అక్కడ చూడండి, నా ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు బాగా గమనించవచ్చు. నా ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఎంత పెయిన్ ఉందనేది అక్కడ తెలిసిపోతుంది. అంత పెయిన్ ఉన్నా కానీ నేను కెమెరా నా వైపు వచ్చినప్పుడు మాత్రం స్మైలీ ఫేస్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు మీరందరు నా ఏడుపు చూసి భయపడకూడదు కాబట్టి నా పెయిన్ అంతా అక్కడ తెలియనీయకుండా చేస్తున్నాను. లాస్ట్లో మాత్రం నాకు పెయిన్ బాగా అనిపించేసి ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, కానీ కంట్రోల్ చేసుకున్నానండి. చూడండి, అంత పెయిన్ ఉన్నా కానీ కంట్రోల్ చేసేసాను. కంట్రోల్ చేసి ఏడవలేదు. మీ ముందర ఏడిస్తే నాకు పరువు పోద్దని. ఆడ చూపిమే, నన్ను చూపియద్దు అంటున్నా నేను. ఆ పిల్ల కావాలని నన్ను చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా అక్కడ ఆ పిల్ల ఏమిరంటే, ఈ పిల్ల ఏడ్చకపోతుందా, నేను క్యాప్చర్ చేయకపోతానా అనేసి నా వైపే పెట్టుకొని ఉంది. కానీ నేను ఏడవలేదు. పాప ఒకసారన్నా ఏడు పాప నా కోసము అంటుంది. అది జరగదులే, ఏడవనులే నేను అన్నాను. ఏడుపు వచ్చే మూమెంటే అండి, ఆల్మోస్ట్ అంతా ఏడుపు వచ్చే మూమెంట్సే. కాకపోతే నేనైతే ఏడవలేదు, బాగా క్యాప్చర్ చేశాను, కంట్రోల్ చేశాను. క్యాప్చర్ కాదు, కంట్రోల్ చేశాను. ఆ కింగు ఎక్కువ చాలా పెయిన్ ఎప్పుడు వచ్చిందంటే, ఆ కింగుకి కలర్ అది వేస్తారు కదండి, ఫుల్ బ్లాక్నెస్ చేస్తారు కదా, అప్పుడైతే నిజంగా అంటే నిజంగా వద్దురా స్వామి ఈ కింగుకి. నేను ఇప్పటికే నేను చెప్పేశాను ఆయనకి ఆల్మోస్ట్, ఆ కింగుకి బ్లాక్ కలర్ వేయద్దండిలే, ఇంక అట్లే ఉండిపోనీలే చాలు, నా వల్ల కాదు అన్నాను. కానీ అన్న ఇంత వేసుకొని వేస్ట్ అమ్మా, 2 నిమిషాలు ఓర్చుకో, ఇంతసేపే ఉన్నావు కదా, ఇంకో 2 నిమిషాలు ఎలా ఉండు అని చెప్పాడు. ఇంకా అలా అయిందనమాట. చూడండి, ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది, కానీ చెయ్యి అడ్డం పెట్టుకుని వేస్తున్నాను. ఆ పిల్ల నీకు దండం పెడతామే, నన్ను చూపియద్దు, అక్కడ చూపి అని అడుగుతాను నా పిల్లని. ఆ పిల్ల మాత్రం నన్నే ఫోకస్ చేసిందండి. అటు సైడ్ ఇంకో బాబుకి వేస్తూ ఉన్నారు. ఆ బాబు అయితే నిజంగా సూపర్ అండి బాబోయ్. ఎంత ఓపికగా చెయ్యి ఎంత పొడిపించుకుంటున్నాడంటే, అసలు ఏం చలనం లేకుండా అలా చెయ్యి వాళ్ళకి ఇచ్చేసి గమ్మున కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు. నాకైతే నా వల్ల కాలేదండి. చూడండి, ఆ కింగ్కి వేయద్దులే, వదిలే అన్న అని చెప్తున్నాను ఇంక నేను. కానీ అన్న వదలలేదంటే వాళ్ళు ఏదనుకున్నారో అది చేసేంతవరకు అంతే కదండి. అక్కడే ఎక్కువ పెయిన్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇప్పుడు చూపించే దగ్గరే చాలా ఎక్కువ పెయిన్ వచ్చిందండి. ఆ పక్కన హార్ట్కి కలర్ పెట్టేటప్పుడు ప్లస్ ఇప్పుడు వేసే దగ్గర ఆ 2 చోట్లే నిజంగా అంటే చాలా పెయిన్ అనిపించి కళ్ళలో నీళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. కానీ నేను కంట్రోల్ చేసేసానులేండి. చూస్తున్నారా నా ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నారా? ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు కూడా నాకు చాలా భయంగా అనిపిస్తూ ఉండింది. ఇక్కడ చెప్తా ఉంటే కూడా అక్కడ మీకు రియల్ వాయిస్ ఇచ్చింటే సరిపోయిండేది. కాకపోతే ఆ రియల్ వాయిస్లో వెనకాల మంచి డీజే సాంగ్స్ లాగా సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి ఆ షాప్లో. కాబట్టి నేను అది ఇవ్వలేకపోయా. అది ఇచ్చింటే నిర్మలా వాయిస్తో మీకు మొత్తం వినుంటారు, ఆ పిల్ల ఎట్లా మాట్లాడిందా ఏమో అనేది. ఇదిగో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, చూస్తున్నారా? ఇంకా క్లీన్ చేస్తారులేండి, ఇంకా హార్ట్ షేప్ కలర్ పెట్టాలి, ఇంకా ఏదో తెచ్చి చేయడానికి అటు వెళ్ళారనమాట అన్న. చెయ్యి అయితే కదిలించకూడదండి, అలాగే పెట్టుకొని ఉండాలి. ఆ రెడ్ కలర్ వేసేటప్పుడు కూడా ఫుల్ పెయిన్ అండి బాబోయ్, చాలా అంటే చాలా పెయిన్. అదిగో అలాగా ఆ నీడిల్తో అలాగా గుచ్చుతూ ఉంటారండి, కనిపిస్తుందా?
ఆ నీడిల్ పెట్టి అలాగా ఫుల్గా ప్రెస్ చేస్తూ ఉంటారు. అది నిజంగా బాగా పెయిన్ అనిపించింది. పడింది. అదే అండి విషయం. వీడియో ఎలా అనిపించింది? మీ అమూల్యమైన కామెంట్ను మాత్రం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడైతే ఇలా జరుగుతూ ఉంది. ఇంకా దీనికి ఏదో చేస్తారా అన్న. ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోసారి అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాను. కరెక్ట్గా లీలామహల్ SBI బ్యాంక్ ఆపోజిట్లో మిద్ది పైన ఉంటుందండి ఈ షాపు. బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ షాప్ అయితే. ఆ టాటూ ఇంటికి వచ్చిన తర్వాత కవర్ చేయలేక సచ్చానండి బాబోయ్. నేను ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సో ఆయనకి మేము చెప్పకుండా చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి కావాలనే ఈ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కవర్ చేయలేక అల్లాడిపోయానండి. 27th మార్నింగ్ అయితే అప్పుడు చూపించానండి. అప్పుడు దాకా అయితే నేను దాన్ని కవర్ చేశాను బాగా. ఆయనకి లెఫ్ట్ సైడ్ కూర్చుంటే టాటూ కనిపించేస్తుందని ఎంతసేపటికి రైట్ సైడ్కి ఉండడానికే ట్రై చేశాను. ఫుడ్ తినేటప్పుడు కూడా రైట్ సైడ్కి కొంచెం దూరంగా అలా కవర్ చేయలేకైతే చాలా ఇబ్బంది పడినాను. ఫైనలీ కవర్ చేశానన్నమాట చూపించకుండా. 27th మార్నింగ్ కేక్ కటింగ్ అప్పుడు చూపించానండి. ఇది ఎప్పుడు చేసావు, పిచ్చి పని చేసావా అన్నాడు. లేదు అనేసి అంటే, చూస్తున్నారా కళ్ళల్లో నీళ్ళు చూడండి, కానీ మీకు కనిపించకుండా కవర్ చేశానండి. ఇదిగోండి ఫైనల్ అవుట్ఫుట్ అయితే అలా వచ్చేసింది. ఇక్కడ ఈ చిన్న క్లిప్పు అక్కడ యాడ్ చేయాల్సిన క్లిప్పును మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టానండి. ఎందుకంటారా, ఈ నిర్మల ఫస్ట్ టైం కదా లాంగ్ వీడియో తీయడము. సో ఆ పాప ఏం చేసిందంటే అక్కడక్కడ ఫోటో తీయమంటే మొత్తం కెమెరా ఆఫ్ చేసేసేది, మళ్ళీ ఆన్ చేసేది. అట్లా చేయడం వల్ల అదనమాట ఇలాగైతే అయ్యింది నా టాటూ సంగతి. ఇది ఎలా అనిపించింది మీకు? వాళ్ళైతే బాగానే ఎక్విప్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. నీడిల్స్ ఒక్కొక్కరికి సపరేట్ చేయడం కానీ, తర్వాత క్లియర్గా బాగా వేస్తున్నారు. మన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. నేనైతే సింపుల్గానే సెలెక్ట్ చేసుకున్నానండి. మరి బండగా సెలెక్ట్ చేసుకుంటే మనం తట్టుకోగలమో లేమో అనేసి నాకు కూడా భయం వేసింది. దీనికే నాకు చాలా నొప్పి వేసింది. ఇంకా బండగా చేస్తారంట అండి. అంటే ఇంకా డార్క్గా అంటే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా భయం అండి బాబోయ్. అప్పుడు అలా అనిపించింది నాకైతే. చాలా పెయిన్ ఉండింది. మీరేమంటారు? ఈ ముందర శివాని యాడ్ చేయమంటారా వద్దంటారా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున ప్రతి ఒక్కరికి. ఇదే అండి యానివర్సరీ గిఫ్ట్. మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనుకున్నారు కదా, ఇదే గిఫ్ట్ ఇచ్చానన్నమాట. ఈసారి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ కదండి ఇది. ఏ గోల్డ్ లేకపోతే సిల్వరో లేదు డ్రెస్సు అలాంటివి ఏవి ఇచ్చినా కానీ కొంచెం లైఫ్ లాంగ్ ఉండవు కదా. ఇదైతే నేను ఉన్నంత వరకు ఇది ఉంటుంది కదా. మీరేమంటారు? అంతే కదా. మీ అమూల్యమైన కామెంట్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ మై ఛానల్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది ఫైనల్ అవుట్ఫుట్ అండి. చూస్తున్నారా ఫోటో అయితే పెట్టానండి లాస్ట్లో. ఇలా వచ్చింది. ఫుల్ చెయ్యి అయితే వాపు వచ్చేసిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.